ఈ విషయం బాగి అమర్‌కి చెప్పకముందే బాగీని లేపేయాలి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే, మిస్సమ్మ మిస్సమ్మ అంటూ రాథోడ్ అక్కడికి వస్తారు. ఓహ్! మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటారని నేను ముందే పసిగట్టి వచ్చాను అని రాథోడ్ అంటే, రాథోడ్ ఇక్కడ నేను నా కూతురు మాత్రమే ఉన్నాము. ఇంకెవరము లేము అని రామ్మూర్తి చెప్తుంటే, అయ్యో సార్ నాకు తెలుసు సార్ అని రాథోడ్ నవ్వుతూ ఉంటాడు. అయ్యో నాన్న రాథోడ్‌కి ముందే తెలుసు నాన్న అక్క గురించి అని బాగి చెప్తుంది. అంటే మీకందరికీ ముందే తెలుసు. నాకు మాత్రం మీరు చెప్పలేదన్నమాట అని రామ్మూర్తి బొంగమూతి పెడతారు. అయ్యో బాగి నాన్నని అలగొద్దని చెప్పు అని ఆరు అనడంతో, నాన్న నిన్ను అలగొద్దని అక్క చెప్తోంది నాన్న అని బాగి అంటుంది. సరే నేను అలగనులే అని రామ్మూర్తి అంటాడు. ఈ విషయం ఆయనకి చెప్పొద్దని కూడా చెప్పు బాగి అని ఆరు చెప్పటంతో, నాన్న ఆయనకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం చెప్పొద్దు నాన్న అక్క మరీ చెప్తోందని బాగి అంటుంది. సరేలేమ్మా చెప్పను రండి కిందికి వెళ్దాం అని రామూర్తి అంటాడు. రామేశమ్మ సార్ పిలుస్తున్నాడని రాథోడ్ చెప్తాడు. వీళ్ళతో పాటి ఆరు కూడా వస్తుందా అది పైనే ఉండిపోయిందా అని మనోహరి అనుకుంటూ కింద వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. మామయ్య గారు ఎలా ఉన్నారు అని అమర్ అడగటంతో, నా కూతుర్ని చూసి వెళ్దామని వచ్చాను బాబు అని రామూర్తి అంటాడు. ఏ కూతుర్ని చిన్న కూతుర్నా పెద్ద కూతుర్నా అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మామయ్య గారు ఆరు గురించి ఎక్కువగా బాగితో మాట్లాడకండి తను బాధపడుతుంది అని అమర్ మెల్లగా రామూర్తి చెవిలో చెప్తూ ఉంటాడు. అల్లుడు గారికి బాగి ఆరు ఆత్మతో మాట్లాడుతుందన్న విషయం తెలియదు కదా అని రామూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు. బాగి సరే నేను వెళ్తున్నాను అని అమర్ చెప్పటంతో, అయ్యో వెళ్తున్నాను అని చెప్పకూడదు వెళ్ళొస్తాను అని చెప్పాలి చెప్పు బాగి చెప్పు అని ఆరు అనడంతో, ఏమండి వెళ్తానని చెప్పకూడదంట వెళ్ళొస్తానని చెప్పాలంటండి అని బాగి అంటుంది. అంటే ఆరు ఇప్పుడు వీళ్ళతోనే ఉందన్నమాట అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే, ఎవరో చెప్పినట్లు అలా చెప్తున్నావు ఏంటి బాగి ఎవరు చెప్పారు అని అమర్ అంటే, నేనే చెప్పానండి అని బాగి కవర్ చేసుకుంటుంది. సరే పద రాథోడ్ అని అమర్ వెళ్తూ సోఫాకి కాలు తట్టుకొని కింద పడిపోతూ ఉంటే, ఏమండి అంటూ ఆరు అమర్ చేయి పట్టుకుంటుంది. ఇక అమర్ ఆరు పట్టుకోవటంతో అలా గాల్లో నిలబడి ఉంటాడు. ఇదంతా చూస్తున్న మనోహరి, అదేంటి అమర్ అలా గాల్లో అలా నిలబడి ఉన్నాడు అంటే అరుంధతి పట్టుకుందా అని వణికిపోతూ చూస్తూ ఉంటుంది. అమర్ తిరిగి చూస్తే అమర్‌కి నిజం తెలిసిపోతుంది. వద్దు వద్దు అలా జరగకూడదు అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. అమర్ వెనక్కి తిరిగి చూసే లోపల అక్కడ బాగి అమర్ చెయ్యి పట్టుకొని ఉంటుంది. ఇక ఆరు అయితే హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఏవండి కొంచెం చూసుకొని నడవండి అని బాగి చెప్తుంది. సార్ మీకేమీ కాలేదు కదా అని రాథోడ్ వెనక్కి వచ్చి మరీ అడుగుతూ ఉంటాడు. ఏమీ కాలేదు రాథోడ్ పద వెళ్దాం అని అమర్ అంటే, అయ్యో బాగి అలా వెళ్ళకూడదు కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగేసి వెళ్ళమని చెప్పు అని ఆరు అనడంతో, అవునండి ఏవండి కాసేపు కూర్చొని మంచినీళ్ళంతా తాగేసి వెళ్ళండి అని బాగి చెప్పడంతో, మళ్ళీ ఎవరు చెప్పారు బాగి నీకు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. నేనే బాబు అని రామూర్తి కవర్ చేస్తాడు. నాకు అలాంటి పట్టింపులేమీ లేవు బాగి అని వెళ్తుంటే, అయ్యో బాగి అలా వెళ్తే అరిష్టం బాగి ఆయనకి చెప్పు బాగి అని ఆరు అంటుంది. అయ్యో ఏవండి అలా వెళ్ళిపోతే అరిష్టం అంటండి కూర్చోండి అని బాగి చెప్తుంటే, మళ్ళీ ఎవరు చెప్పారు బాగి నీకు అంటా అని మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. నేనే బాబు అని మళ్ళీ రామూర్తి కవర్ చేస్తాడు. మీరే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అమర్ ప్రశ్నించటంతో, అంటే మిస్సమ్మ చేస్తా చెప్పిస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం లేండి సార్ అని ఈసారి రాథోడ్ కవర్ చేస్తాడు. నాకు అలాంటి పట్టింపులేమీ లేవని అమర్ మాట వినకుండా వెళ్ళిపోతాడు. అయ్యయ్యో అని ఆరు కంగారు పడుతూ ఉంటే, అల్లుడు గారు మిలిటరీ ఆఫీసర్ ఆయన్ని ఎవరేం చేస్తారమ్మా కంగారు పడకు అని రామూర్తి ధైర్యం చెప్తాడు. అవునక్క అని బాగి కూడా చెప్తుంది. అన్నట్లు మీరందరూ ఒకరోజు భోజనానికి ఇంటికి రావాలని రామూర్తి చెప్పడంతో, అబ్బా ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అని నాకు వణుకు వచ్చేస్తుందని మనోహరి తల పట్టుకొని వెళ్తుంది. తర్వాత మనోహరి రణ్వీర్‌కి కాల్ చేస్తుంది. రణ్వీర్ కారులో వెళ్తూ చెప్పు మనోహరి అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణాన అమర్‌కి నిజం తెలిసిపోతుందో అని నాకు చెమటలు పట్టిపోతున్నాయి. వణుకు వచ్చేస్తోంది. ముందు ఆ బాగిని చంపాలని మనం ప్లాన్ చేశాం కదా! ఆ పని ఎంతవరకు వచ్చింది? చెంబా ఏం చేస్తోంది? అని మనోహరి అడగటంతో, నువ్వేం కంగారు పడకు మనోహరి నేను మొత్తం ఏర్పాటు చేస్తున్నానులే. అసలు ఏమీ తెలీదు అని రణ్వీర్ అంటే, నాకు చెప్పకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా రణ్వీర్? చెప్పు బాగి కదా ముందు చావాల్సింది అని మనోహరి అంటే, నేను ఆ అమర్ గారిని లేపేసిన తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తాను మనోహరి. ముందే చెప్తే నువ్వు అడ్డుకుంటావు అని రణ్వీర్ మనసులో అనుకుంటూ, అదే నువ్వు చెప్పిన ప్లాన్నే అమలు చేస్తానులే. నేను చెంబాతో ప్లాన్ చేస్తున్నానులే. సరే ఉంటాను మనోహరి అని రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు. అమర్ రాథోడ్ కారులో వెళ్తూ ఉంటే, టైర్‌కి ఏదో ప్రాబ్లం ఉంది సార్ అని రాథోడ్ చెప్తాడు. సరే ఏదైనా పంచర్ షాప్ దగ్గర చూపించు టైర్ పంచర్ ఏమో అని అమర్ అనడంతో, వాళ్ళు పంచర్ షాప్ దగ్గర ఆగి, చూడు బాబు పంచర్ అయిందా చూడు అని రాథోడ్ అడగటంతో, సార్ పంచర్ అయింది
పంచర్ వేయమంటారా లేకుంటే స్టెఫ్నీ మార్చమంటారా అని అడగటంతో స్టెఫ్నీనే మార్చేయి అని రాథోడ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అమరేమో కార్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దూరం నుంచి రణవీర్, చెంబా ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాడు స్టెఫ్నీ మార్చటం లేదు చెంబా, ఆ సాకుతో ఆ కారుకి బ్రేకులు తీస్తున్నారు అని రణవీర్ చెప్పడంతో అలాగైతే యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అమరేంద్ర చచ్చిపోతాడా అని చెంబా అనడంతో లేదు, ఈ మాత్రానికే చచ్చిపోడు, నేను అమరేంద్రని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను, నా కూతురు ఎక్కడ ఉందో అమరేంద్ర దగ్గర నుంచి నిజం రాబట్టిన తర్వాత వాణ్ణి చంపేస్తాను అని రణవీర్ చెప్పడంతో ఓ కూతురు మీద నీకు చాలా ప్రేమ ఉంది అని చెంబా అంటుంది. ఇది కూతురు మీద ప్రేమ కాదు, కూతురుతో వచ్చే ఆస్తి మీద ప్రేమ అని రణవీర్ చెప్తాడు. అలా స్టెఫ్నీ మార్చటంతో మళ్ళీ రాథోడ్, అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. తర్వాత భాగ్యగారు రామూర్తి ఇంటికి వస్తారు. వచ్చారా తల్లి అని రామూర్తి చాలా సంతోషపడుతూ ఉంటే, ఏమే మంగళ, భాగ్యతో పాటి ఎవరొచ్చారో తెలుసా, నా పెద్ద కూతురు వచ్చింది అని రామూర్తి చెప్పడంతో మంగళ వణికిపోతూ ఉంటుంది. నాన్న, అక్క నా పక్కన లేదు నాన్న, నువ్వు తయారు చేయించిన ఫోటోని చూస్తోంది అని భాగ్య చెప్తోంది. అది కంప్యూటర్లో తయారు చేయించాను తల్లి అని రామూర్తి చెప్తుంటే ఆరు ఇండ్లంతా చూస్తూ ఉంటుంది. నాన్న, అక్క ఇప్పుడు ఫోటో దగ్గర కూడా లేదు నాన్న, ఇండ్లంతా తిరిగి చూస్తోంది అని భాగ్య చెప్పడంతో అవునా తల్లి, ఏదో నిన్ను పోగొట్టుకున్న ఇండ్లు, ఈ ఇండ్లంటే నీకు అసలు ఇష్టం ఉండదులే, ఎందుకంటే ఈ ఇండ్లు నీకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టింది కదా అని రామూర్తి అనడంతో ఆ మాటలన్నీ మాట్లాడక నాన్న, గతాన్ని వదిలేసాయి అని ఆరు చెప్తుంది. నాన్న, గతాన్ని వదిలేయాలంట అక్క, అవేవి మాట్లాడొద్దని చెప్తోంది, మీ ఇద్దరికి నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను నాన్న అని బాగి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఒసే మంగళ, వీళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి అని చెప్పడంతో ఇప్పుడు అక్క పిన్ని పక్కనే ఉంది అని బాగి చెప్పడంతో అయ్యో మీకైతే ఆత్మేమో కానీ నాకైతే దయమే కదా, నేను మనోహర్తో చేతులు కలిపానన్న విషయం అరుంధతికి తెలిసిపోయి నా పీక పిసికి చంపేస్తే, అమ్మ అరుంధతి నన్నేమీ చేయకు, నన్ను క్షమించు అని మంగళ వేడుకుంటూ ఉంటుంది. ఒసే మంగళ, వెళ్ళి వంటలు చేయవే అని రామూర్తి చెప్పడంతో మంగళ పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి డోర్ గడియ పెట్టేసుకుంటుంది. పిన్ని భయపడుతోంది అని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ, నువ్వు కూడా మాతో కలిసి భోంచేయాలి అని రామూర్తి చెప్పడంతో నాకు ఆ అదృష్టం లేదు నాన్న, మీరు తింటూ ఉంటే నేను చూసి ఆనందిస్తాను అని ఆరు చెప్తుంది. తల్లి, మీరిద్దరి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, ఈ లోపల నేను మంగళతో రకరకాల వంటలు చేయిస్తాను అని రామూర్తి లోపలికి వెళ్తాడు. రాథోడ్, ఇప్పుడు మన కారుకి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి, రణవీర్ మన కారు బ్రేకులు తీయించేశాడు అని అమర్ చెప్పడంతో సార్, అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కదా సార్, ఎలా సార్ అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడు రాథోడ్, నువ్వు ఏదైనా ఒక చెట్టు చూసుకొని గుద్దేసేయి, నేను స్పృహ కోల్పోయినట్లు నటిస్తాను, రణవీర్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు, నేను రణవీర్ దగ్గరికి వెళ్ళి తన వైఫ్ ఎవరన్నది కనిపెట్టిన తర్వాత రణవీర్ దగ్గర నుంచి వచ్చేస్తాను, మనమేమో ఇక్కడ స్పృహ కోల్పోయినట్లు నటిస్తేనే రణవీర్ నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళి మాత్రం నన్ను ఎవరో తీసుకువెళ్ళిపోయారని చెప్పు రాథోడ్ అని అమర్ ప్లాన్ చెప్పడంతో సరే సార్, నాకైతే కాస్త భయమేస్తోంది అని రాథోడ్ అలా ఒక చెట్టు చూసుకొని గుద్దేస్తాడు. వీళ్ళిద్దరూ ఏమో స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటే చెంబా, అదిగో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, వెళ్ళి నేను అమర్ని ఎత్తుకొచ్చేస్తాను అని రణవీర్ అమర్ దగ్గరికి వస్తాడు.